నమస్తే అండి. మాది బుద్ధసముద్రం గ్రామం, తిమ్మాజిపేట మండలం, నాగర్ కర్నూలు తాలూకా. ఈ సేఫ్జీన్ అనే కంపెనీలో సర్కార్ అనే రకం ఒక విత్తనము, వరి రకం. ఇది అన్ని విధాలా బాగుంటుంది, కాకపోతే దిగుబడి కూడా బాగుంది. గింజ రాలదు. వర్షాకాలం కానీ ఇప్పుడు మన యాసింగిన వనగనకు దానికిన కానీ పెద్దగా రాలే అవకాశం తక్కువ ఉంది. పంట కూడా ఎకరాకి ఇంచుమించు నా అందాదా మామూలుగా అందాదా 35-38 వరకు గ్యారెంటీ వస్తుంది ఎకరం. తప్పకుండా కాకపోతే గింజ కూడా కొంచెం వెయిట్ ఉండే అవకాశం కూడా ఉంది. ప్రతి గింజల కన్నా తత్తిమ వేరే గింజల కన్నా ఇప్పుడైతే ఇది బాగానే ఉంది. పంట అయితే మంచిగా ఉంది. మీకు షేన్ ఎట్లా అనిపించింది? షేన్ స్టార్టింగ్ నుంచి ఎక్కువ ఏం పెరగలేదు, మామూలు సైజు పెరిగింది, మంచిగా ఉన్నది. గింజ కూడా బాగానే ఉంది. అంటే మందులు ఏమన్నా స్ప్రేయింగ్ చేయడం అంటే నేను కలుపు మందులు కలిపి ఒకసారి స్ప్రే చేసిన, నెక్స్ట్ సపరేట్గా ఒకసారి స్ప్రే చేసిన. ఇంకా మళ్ళీ మందులు ఎక్కువ వాడలేదు, 2 సార్లు కొట్టినా, ఎక్కువ వాడలేదు. అంతే. టోటల్ ఓవరాల్గా మీకు మామూలుగా ఊసపోయే గుణం కూడా దీనికి లేదు. ఊసపోయేది ఎక్కువ షీల్లో మాత్రం ఎక్కువ ఊసపోతున్నాయి, తెల్లగా అవుతున్నాయి. కాబట్టి దీంట్లో అయితే ఇంచుమించు ఎకరంలో 20 కర్రలకు ఎక్కువ పోలే. ఓకే, అంతే. తెగులు కూడా తట్టుకునేది మన ఈసారి అయితే తట్టుకున్నది. ఇంకా వాతావరణం సీడా ఏదో పరమని చెప్పలేం. అదే వాతావరణం పరిస్థితి ఇప్పుడున్న వేరియేషన్లు అంటే వాతావరణం ఉండి ఈ సీడ్ కూడా రావచ్చు, మనం అది రాలేదని. అంటే ఇప్పుడైతే ఇంకా మనం చిలుబూరులో కూడా మీటింగ్ పెట్టిన ప్లేస్ ఆడ కూడా వల్లభరాపులో కూడా పెట్టినాము. ఆడ కూడా వాళ్ళకు తెగులు అయితే చాలా లేదు. సీడ్ అయితే బాగానే ఉందండి. నా పేరు రవీందర్. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఓకే అండి, మీకు వెయిట్ ఎట్లా అనిపిస్తుంది అండి? వెయిట్ అంటే ఇంకా మనకు గింజ అయితే ఇప్పుడు బరువు అనిపిస్తుంది, ఎండినాక ఏముంటుంది అనేది తెలియదు కదా మనకు. మామూలుగా ఇప్పుడైతే మీకు ఇప్పుడున్న పరిస్థితులు అయితే కొంచెం అయితే వెయిట్ అనిపిస్తుంది. ఓకే అండి, చూస్తున్నాం ఇక్కడ మనము రవీందర్ గారి ఇప్పుడు ఆల్రెడీ షేన్ కటింగ్ అయిపోయింది. మన సర్కార్ అనే విత్తనం నాటడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ ఆరబెట్టడం జరిగింది. రైతు మాటల్లో చూస్తే మనకు వెయిట్ కానీ చాలా బాగుందని చెప్తున్నాడు. ఇంకొకటి దాంతోపాటు గింజ వడగండ్లకు కూడా రాలడానికి ఆస్కారం లేకుండా, అంటే రైతుకు తెగులు కూడా చాలా తక్కువ ఉందండి మన సర్కార్ సైడు. కాబట్టి రైతులందరూ సంతోషంగా ఇట్లా రైతులకు మన ఎట్లాంటి వేసుకోవడానికి ఏమైనా చెప్తారు? రైతులు అంటే మంచి మామూలుగా ఇప్పుడు సౌడు భూముల్లో కానీ మామూలు ఎర్ర పొలాల్లో కూడా వాడుకోవచ్చు అండి. ఓకే, వేసుకోవచ్చు. సౌడు భూములు కూడా బాగానే ఉంటుంది. పోయినసారి కూడా నేను సౌడు భూములు వేసిన, పండింది మంచిగానే వచ్చింది దిగుబడి. హైబ్రిడ్ కంటే బెటర్ కదా? ఈ 3 కిలోల దానికన్నా నాకు తెలిసి 10 కిలోలది ఈ సర్కార్ కంపెనీ బెటర్, ఇదే బెటర్. ఓకే అండి, చూస్తున్నామండి. రైతు ఏం చెప్తున్నట్టే ఇప్పుడు 3 కిలోలు ఉన్న క్వాలిటీ మనము ఈ సర్కార్ సీడ్లో ఇవ్వడం జరిగింది. దాని కొరకు మనము ఇతరం కంపెనీ యొక్క ముఖ్య విషయం కూడా ఏంటంటే 3 కిలోల దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. 10 కిలోల దానికి 3 కిలోల క్వాలిటీని 10 కిలోల దానికి ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ సర్కార్ విత్తనం ఇక్కడ చూస్తున్నాం. దాదాపు మనం దిగుబడి కూడా 35-40 వరకు ఎక్స్పెక్ట్ చేస్తుంటాం రైతు. ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటంటే మీరు కంపెనీ వాళ్ళకి కూడా అడ్వర్టైజ్ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు 10 కిలోలు ఇస్తున్నాం, రైతు కొండబోతున్నాడు, చేస్తేనే బాగుంటుంది. అవును, నాణ్యత కొరకే మెయిన్. మీరు కూడా డీలర్స్ ఏం చేస్తారంటే మంచి నాణ్యత కలిగిన సీడే మంచిగా ఉండాలి, రైతుకు తెగులు తక్కువ ఉండాలి, అన్ని విధాల సవలతుగా రైతుకుంటేనే మేము మీకు లేదు. మీరు నేనేమంటే ప్రత్యక్షంగా ఇంతవరకు మీరు చూసారు కదా, ఇప్పుడైతే బాగుంది. ఇదైతే బాగుంది, ఇది అందుకొరకు అయితే బాగుంది. ఓకే, పర్వాలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.